May the divine energy of Lord Shiva fill your life with peace, positivity, and prosperity. Wishing you a blessed Maha Shivratri. On this auspicious night, may Lord Shiva remove all obstacles from your path and shower you with strength and wisdom. राजा शिव छत्रपति की जगदम्ब विश्व हिंदू परिषद बजरंग दल इचलकरंजी बजरंग నిన్ను కన్నందుకు నిన్ను ఈ భూమి మీదకి తెచ్చేందుకు నేను ఒక ఉన్నావా నీకు కూడా ఉంటా అనగలిగింది ఈ ప్రపంచంలో తల్లి ఒక్క. హలో అందరికీ శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి. ఈరోజు నేను గుంతకల్ నుండి శ్రీశైలంకు వెళ్తున్నా పాదయాత్రతో. నమస్కారం. జై హింద్, జై భారత్ మాతాకి జై హింద్, జై శ్రీరామ్. డే 1 గుంతకల్ నుండి శ్రీశైలం పాదయాత్ర చేస్తున్నాను. పాదయాత్ర దర్శనం ఇప్పటికి ఒక 2 కిలోమీటర్స్లో దుర్గామాత దేవస్థానం వస్తుంది. అటు తర్వాత దత్తాత్రేయ స్వామి టెంపుల్ వస్తుంది. దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ అయితే కాసాపురం వస్తుంది. మన బాస్ దర్శనం చేసుకొని వెళ్దాం. వచ్చేసాం, దుర్గమ్మ టెంపుల్కి వచ్చేసాం. అటు సైడ్ ఆపోజిట్లో కనిపిస్తుంది దత్తాత్రేయ స్వామి. ఇక్కడ దర్శనం చేసుకొని మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తాం. దారిలో వెళ్ళేటప్పుడు దుర్గమ్మ టెంపుల్ వస్తుంది. ఇది మన గుంతకల్ నుండి 2 కిలోమీటర్స్ దుర్గమ్మ టెంపుల్. ఇక్కడ మా స్వామి ఉన్నారు. మా స్వామిని దర్శనం చేసుకొని వెళ్దాం. నమస్కారం స్వామి. ఇక్కడ శివుని దేవస్థానం ఉంది. శివుని దర్శనం చేసుకుని ఇక్కడ అమ్మవారు. హర హర మహాదేవ. ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్. గుంతకల్ నుండి 2 కిలోమీటర్స్. దత్తాత్రేయ స్వామి అండ్ శనీశ్వర టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. దర్శనం చేసుకొని వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసి కాసిరెడ్డి తాత టెంపుల్ వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఆపోజిట్ డైరెక్షన్. ఇవతల పక్క రైట్ సైడ్ ఉండేది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. లెఫ్ట్ సైడ్లో కనిపించేది కాసిరెడ్డి తాత టెంపుల్. కాసిరెడ్డి తాత టెంపుల్ కాడ
నిత్య అన్నదానం ఉంటుంది మార్నింగ్ నుండి నైట్ వరకు. కాశిరెడ్డి తాత టెంపుల్ అది. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. దర్శనం చేసుకొని కాసాపురంకి వెళ్దాం. కాశిరెడ్డి తాత వాల్మీకి జై వాల్మీకి, జై వాల్మీకి. Arrived to my boss temple, 400 meters ahead. ఫైనల్లీ నా బాస్ టెంపుల్కి వచ్చేసిన. బాస్ టెంపుల్ దర్శనం చేసుకొని ముందు కొనసాగు. టైం వచ్చేసి మధ్యాహ్నం ఆఫ్టర్ 1:30 అయింది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో నిత్య అన్నదానం ఉండే. మధ్యాహ్నం భోజనం చేసుకొని నా ప్రయాణం శ్రీశైలం వైపు రోజు పెట్టాను. డిస్టెన్స్ ఎంతవరకు అని తెలియదు. ఈరోజు ఫస్ట్ డే ఎలాంటి ప్లాన్స్ లేదు. చాలా రోజుల తర్వాత స్పైసీ ఫుడ్ పడింది. కారం ఒకేసారి చెయ్యి కూడా ఎప్పుడో చూడటుంది కారం. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. ఇంకొకటి ప్రతిరోజు నిత్య అన్నదానం. బహుశా దీని లోపల ఉంటుంది. మనం చూసిందే లక్ష్మీనారాయణ. ఇందాక వెళ్ళొచ్చినదే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అనుకుంటా. దీని లోపల ఫస్ట్ నేను మధ్యకేరకు వెళ్ళాలి. ఆ తర్వాత టైం లేదు ఈరోజుకి. కేరళలో ఉన్న పెద్దమ్మ టెంపుల్ అంట. ఈ టెంపుల్ వచ్చేసి మద్దాంబ టెంపుల్, మద్దికేర. టైం చూస్తే 4 అయింది. పత్తికొండ ఇంకా 15 or 16 ఉంది. 7 o'clock లోపు ఎలాగోలా పత్తికొండ చేరేస్తే అక్కడ ఏదైనా దేవస్థానం ఉంటే, దేవాలయం ఏదైనా ఉంటే పడుకోవడానికి పర్మిషన్ తీసుకుంటా. అక్కడ ఇంకా డే 1కి ఆఫ్ చెప్పి తెప్పిస్తాం. రోడ్లో కూర్చో ఎవరు లేరు. రోడ్లో ఒక్క వెహికల్ పాస్ అయితే బాగుంటుంది. సరే, మన పని మనం చేసుకుంటూ పోదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా చూస్తే పత్తికొండ ఇంకా చాలా దూరంలో ఉంది, 8 kilometers. టైం చూస్తే ఆల్మోస్ట్ 5:30 అయింది. పత్తికొండ ఇంకా 8-9 kilometers అంటున్నారు. సో తెలియదు ఇంకా
దారిలో హొసూర్ అని ఒక ఊరు ఉందంట, అక్కడ శివాలయం ఉందంట. అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తా. పత్తికొండ మాత్రం కొట్టలేను, ఎందుకంటే ఈవినింగ్ టైం అయ్యే కొద్దీ సైకాలజీ ప్రకారం మనిషి వీక్ అయిపోతాడు, స్టేయింగ్ ఎక్కడ తినేది ఏందని. సో ఎంతున్నా వెళ్తున్నప్పుడే డిసిజన్ తీసుకోవాలి, వెంటనే దాన్ని చేయాలి. చూడాలి, హొసూర్ వస్తే శివాలయం టెంపుల్ అక్కడ చూసుకొని నెక్స్ట్ అప్డేట్ చెప్తా. డే 2 స్టార్ట్ అయింది. నాతో పాటు 10 మెంబర్స్ యాడ్ అయిపోయారు. ఒక 8 కిలోమీటర్స్ రెస్ట్ టైం. డే 2 మార్నింగ్ 8:15 AM. ఆల్మోస్ట్ నా ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే, ఇంకా ఏదో అట్టే కొడుతున్నాం ఇంకా చిన్న కొట్టేసి. బ్యాచ్ అంతా ఇంకా ఇంట్లో వస్తుంది, అందరం కలిసి ముందు బ్రేక్ఫాస్ట్ చేసాం, వెళ్ళాలి. జై శ్రీరామ్. పేరు ఒక ముక్కలై మంచిది, ఈ మంచి నా గురువు, నేను ఈ మంచి శివుడు. ఏదన్నా తలకాయలు పెట్టి అది పాట పెడుతుంది. డే 2 మా ప్రయాణం అట్టే ముందుకు కొనసాగుతుంది. గోల్మూరుకు 12 కిలోమీటర్లు ఉన్నాం. చెయ్యి మాత్రం కింద తగ్గదు. గోల్మూరుకు 12 కిలోమీటర్లు ఉన్నాం. కాలు మొత్తం బీభత్సంగానే వస్తుంది. చెప్పులు ఏ రేంజ్లో అయిపోయినాయి చూడండి, చేంజ్ చేసుకున్న చెప్పులు. కంపెనీ చెప్పులు గుడ్ బై చెప్పారు. ముందు పోయి గోల్మూరు పోయి చూసుకున్నాం ఏంటో సంగతి. మేము కర్నూలు నుండి వెళ్ళకుండా కర్నూలు షార్ట్ కట్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం. ఇదే కర్నూలు షార్ట్ కట్, డైరెక్ట్గా అవతల పక్క బయటికి వెళ్ళిపోవచ్చు. బాగా ఎప్పుడు సంవత్సరానికి 2 నెలలు కోపరత్తాం, గుర్తు దొరుకుతాం. అది మన పెళ్ళిళ్ళు కూడా కదా. బజరంగి దాల్ గుడ్ బై టు కర్నూల్. ఎంట మాత్రం సావా కొడుతుంది. మా వాళ్ళ పరిస్థితి ఏంటి? లైట్ కూడా పడుతుంది. వీడియో తీస్తున్నావా? వీడియో తీసినట్లేదు, ఏదో కాలు కింద పాము దొరికితే కరగర తిరిగినట్టున్నది. అబ్బోటిది అంటే జూమ్ది. Saturday day 4. I am so tired. I lost patience level also, energy level also down, but still have hope. Backside of boss day. Yeah, let's go ahead to Atmapur.
వెంకటాపురం టు శ్రీశైలం 45 కిలోమీటర్లు. గోసాయికట్ట వీరాంజనేయ స్వామి నాగలూటి వీరభద్ర స్వామి ఆలయానికి దామర్లకుంట పెద్ద చెరువుకు మఠం బావికి భీముని కొలనుకు కైలాస ద్వారం. శ్రీశైలం మొత్తం దూరం 45 కిలోమీటర్లు. 55 కిలోమీటర్లు నుండి 60 కిలోమీటర్లు కంటే ఎక్కువ అంచనా వేయవచ్చు. మనకి భార్య ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, గురువుల ప్రేమల కంటే, చివరికి దేవుడు ప్రేమ కంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఉందండి. మన నుంచి ఏమీ ఆశించని ప్రేమ. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నిన్న మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినా కన్నా, నిన్ను కన్నందుకు, నిన్ను భూమి మీదకి తెచ్చేందుకు నేను ఉన్నావా నీకు కూడా ఉంటా అనగలిగింది ఈ ప్రపంచంలో తల్లి ఒక్క. శివుడు మరియు పార్వతీదేవి తమ ఇద్దరు ముద్దుల కుమారులు గణేశుడు మరియు కార్తికేయుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, వారు మొదట ఎవరిని వివాహం చేసుకోవాలో సందిగ్ధంలో పడ్డారు. అప్పుడు శివుడు మరియు పార్వతి ఒక పోటీని రూపొందించారు. తన సోదరుడు మౌస్ మూషక అనే తన మౌస్ మీద గెలవడానికి అవకాశం లేదని భావించి కార్తికేయ తన ఎగిరే నెమలి మౌస్ మీద బయలుదేరాడు. కాని గణేశుడు తెలివైనవాడు మరియు ఒక వ్యూహాన్ని రూపొందించాడు. అది అతనికి విజయాన్ని చేకూర్చింది. శాస్త్ర గ్రంథాల ప్రకారం తల్లిదండ్రులు ప్రపంచానికి సమానమని వాదిస్తూ, ఆయన శివుడు మరియు పార్వతి చుట్టూ 7 సార్లు తిరిగాడు. శాస్త్రాలు హిందూ మతంలో భాగమైన నియమాల సమితి. ఈ ఘనకార్యం శివుడు మరియు పార్వతిలను బాగా ఆకట్టుకుంది, మరియు వారు గణేశుడిని తెలివితేటలు, దేవత బుద్ధి, శ్రేయస్సు, దేవత రిద్ధి, మరియు ఆధ్యాత్మిక నైపుణ్యం, దేవత సిద్ధి యొక్క స్వరూపులతో వివాహం చేసుకున్నారు. అయితే ఆ వేడుక ఎక్కువ కాలం కొనసాగలేదు ఎందుకంటే కార్తికేయ తిరిగి వచ్చినప్పుడు అతను ఓడిపోయానని కోపంగా ఉన్నాడు. నిరాశ చెంది కుమార్ బ్రహ్మచారిగా తన రోజులు గడపడానికి క్రౌంచ పర్వతానికి పారిపోయాడు. శివుడు మరియు పార్వతి తమ కొడుకును శాంతింపజేయడానికి అతని వెంటపడ్డారు మరియు మల్లికా మరియు అర్జునులుగా పర్వతంపై అధ్యక్షత వహించారు. వారు పర్వతానికి పోషకులుగా మారారు మరియు కార్తికేయుడితో అక్కడ నివసించారు. ఆ ప్రదేశం అప్పుడు మల్లికార్జున అని పిలువబడింది మరియు శివుడు మరియు పార్వతి శిష్యులకు పవిత్ర ప్రార్థనా స్థలంగా మారింది. మహాభారతంలో భీష్ముడు చనిపోయే ముందు అర్జునుడు ఒక బాణాన్ని ప్రయోగించడం ద్వారా భూగర్భ జలాలను, అంటే పాతాళగంగను వెలికితీశాడని చెబుతారు. అది భూమిలో రంధ్రం చేసి ఒక ఫౌంటైన్ను సృష్టించింది. అక్కమహాదేవి గుహలను చేరుకోవడానికి చుట్టూ ఉన్న దృశ్యాలు, అడవులు మరియు కొండలతో కూడిన కృష్ణానది గుండా పడవ ప్రయాణం చేయండి. ఈ గుహల లోపల సాధారణంగా చీకటిగా ఉంటుంది కాబట్టి కొన్ని టార్చిలైట్లు లేదా కొవ్వొత్తులను తీసుకెళ్లండి. చీకటిలో మునిగి గుహల లోపల ఒక పవిత్ర శివలింగాన్ని కనుగొనండి. శిఖరేశ్వర ఆలయం నగరం నుండి 6 కిలోమీటర్లు దూరంలో శ్రీశైలంలోని ఎత్తైన ప్రదేశంలో, శిఖరం అని పిలువబడే ప్రదేశంలో, శిఖరేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఆలయం కనిపిస్తుంది. ఇది ప్రకృతి దృశ్యాలను మరియు అందమైన నది కృష్మతను వీక్షిస్తుంది. పలదర పంచదార అనేది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం నుండి 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒక అందమైన దృశ్య ప్రదేశం.
ఈ ప్రదేశాన్ని అనేక వాగుల కలయికకు దారితీసే మెట్ల ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రదేశం చుట్టూ ఉన్న అందమైన సహజ వాతావరణంతో పాటు నీటి ఎద్దడి ప్రతిబింబించడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి అత్యంత సరైన ప్రదేశంగా మారుతుంది. అంతేకాకుండా ఇది ఒక ముఖ్యమైన మతపరమైన ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఇస్తా కామేశ్వరి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం నుండి 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఇస్తా కామేశ్వరి ఆలయం, ఇస్తాకామేశ్వరి దేవత పార్వతీదేవి అవతారానికి అంకితం చేయబడిన గౌరవనీయమైన హిందూ దేవాలయం. 8వ మరియు 10వ శతాబ్దాల మధ్య కాలం నాటి ఈ ఆలయం పచ్చని అడవి మధ్యలో ఉంది మరియు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంది. అద్భుతమైన నిర్మాణ శైలి మరియు అందానికి ప్రసిద్ధి చెందింది. డిజైన్లు. ఆలయం శ్రీశైలం ఆనకట్ట నగరం నుండి 3 కిలోమీటర్లు దూరంలో ఉంది. పట్టణానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటి శ్రీశైలం ఆనకట్ట భారతదేశంలోని 12 అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులలో ఒకటి మరియు ఒకరు తప్పక చూడవలసినది.